భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ రైతు తాను ఇష్టపడే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వినూత్న ప్రచారానికైతే తెరలేపాడు. ఓ వాహనాన్ని అంటే ఒక ద్విచక్రాన్ని ప్రచార రథంగా మార్చుకొని ఎర్ర టెండను సైతం లెక్క చేయకుండా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నాడు. ఒక భద్రాచలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా ఆ ప్రాంతంలో తిని ప్రత్యక్షమై తాను అభిమానించే పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడం అతని నైజం. అతను ఎవరో కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రకాష్. ప్రస్తుతం మనతో ప్రకాష్ ఉన్నారు. అసలు ఈ ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ ప్రచారం చేయడానికి గల కారణం ఏమిటి, తదితర వివరాలను మనం అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ అండి, భద్రాచలం సీతారామన కాలనీ. మరి తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ రావాలని సైకిల్ మీద జనసేతన సైకిల్ యాత్ర ప్రజలను అవేర్నెస్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వచ్చిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళటం, అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా మా యొక్క భద్రాచలం అడవి ప్రాంతాలకు ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకెళ్ళటం, ఎక్కడ ఎన్నికలు జరిగిన ఉప ఎన్నికలు జరిగిన సైకిల్ మీద ఎవరినిచ్చిన సందర్భాలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు కూడా హైదరాబాద్ వరకు మరి ఎక్కడ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మరి ఎంపీ ఎలక్షన్ జరిగినా కానీ మరి తప్పనిసరిగా సైకిల్ మీద మరి ప్రజల్ని ఒక జనసేతని సైకిల్ యాత్ర ద్వారా కార్యక్రమం చేసిన తర్వాత మరి హరీష్ గారు మా యొక్క పార్టీ గుర్తించి వద్దిరాజు రవిచంద్ర గారు, హరీష్ గారు మరి బండి కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ ద్విచక్ర వాహనాన్ని ఒక ప్రచార రథంగా తయారు చేయడం జరిగింది. యాక్చువల్లీ దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయి ఇందులో? దీని ప్రత్యేకత ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు, ఏ విధంగా నెరవేర్చలేకపోయారు, మరి అన్నీ మరి పొందుపరచడం జరిగింది. మీరు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రశ్నార్థకంగా ప్రజలకి చూపెడతా ఉన్నాం, ప్రజల పక్షంగా నిలబడతా ఉన్నాం. 6 గ్యారెంటీలు మీరు నెరవేర్చలేకపోతా ఉన్నారు. మరి మన కేసీఆర్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎంతోమందిగా బాగున్నాయి, మాయ మాటలు చెప్పి మరి మాసపూరితమైన కార్యక్రమం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రైతు ఎర్రటెండని సైతం లెక్క చేయకుండా వీడు మే నెలలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కదా. చాలా ఆకర్షణీయంగా ఒక వెహికల్ని ఇలా చేసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ప్రచారం నిర్వహించాలంటే ఆ వెహికల్కి కూడా పర్మిషన్ లాంటి అవసరం ఉంది. మీ వెహికల్కి అటువంటి కార్యక్రమాలు ఇది పర్మిషన్ తీసుకున్నామండి. 27వ తారీఖున వెంకటాపురం స్టార్ట్ అయింది. మరి ఎన్నికల నిబంధన ఏదైతే ఉందో వారు చెప్పింది మేము చేస్తా ఉన్నాం. పర్మిషన్ తీసుకునే మరి మొత్తం మహబూబ్ నుంచి అంతా నియోజకవర్గాలు మొత్తం ప్రచారం ప్రజలకు తీసుకెళ్తున్నాం. రైతు ఒక వెహికల్ని ఇలా డిజైన్ చేశారు కదా, దీనికి ఎంత ఖర్చు అయింది, ఈ వెహికల్కి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? అంటే వెహికల్ అంటే ఇప్పుడు ఇది సుమారు 15,000 రూపాయలు ఖర్చు అయిందండి. దీని డెకరేషన్కి సొంత ఖర్చులతో కార్యక్రమం చేస్తాను. పెట్రోల్ కూడా సొంత కార్యక్రమం మాకు మా యొక్క పార్టీ నాయకత్వం కానీ చాలా సహకరిస్తూ ఉంది. ఇది ప్రకాష్ తెలుపుతున్నటువంటి విషయం. ఒక వెహికల్ని సొంత ఖర్చులతో ఒక ప్రచారార్థంగా డిజైన్ చేసుకొని దానికి ఒక మైక్ సెట్ని ఏర్పాటు చేసి తాను అభిమానిస్తున్న పార్టీకి సంబంధించి మేనిఫెస్టోగా ఉన్నటువంటి వాటినన్నిటిని ఫ్లెక్సీల రూపంలో ఆ బండికి ఏర్పాటు చేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తిరుగుతూ ప్రచారాన్ని వినూత్న పద్ధతిలో నిర్వహిస్తున్నాడు ప్రకాష్. క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.